ఊరి చివర పొలిమేరలో కుర్చీ వేసుకుని కూర్చుని ఉన్నాడు శంకర్. చూస్తా ఈ సన్నాసి వెధవా నాగయ్య ఊళ్ళోకి వెళ్ళాలంటే ఈ పొలిమేర నుంచే వెళ్ళాలిగా. నా బాకీ తీర్చే వరకు ఊళ్ళోకి రానివ్వను అని అనుకుంటూ ఉంటాడు. అలా కొద్దిసేపు గడిచింది. ఏంటి ఈ నాగయ్య పనికెళ్ళి ఇంకా రాలేదు? ఎంత సమయమైనా పర్లేదు, ఈరోజు మాత్రం ఆ నాగయ్య దగ్గర నా డబ్బులు వసూలు చేసి తీరుతాను అని నిర్ణయించుకుంటాడు. అప్పుడే నాగయ్య పని నుండి ఊర్లోకి వస్తూ ఉంటాడు. ఏంటయ్యా ఇక్కడున్నారు? ఎవరికోసం ఈ ఎదురుచూపులు? కుర్చీ వేసుకుని మరీ కాపలా ఉన్నారు. ఎవరైనా పెద్దవాళ్ళు మన ఊరికి వస్తున్నారా? ఎవరికోసమో కాదు, నీకోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకొని దాదాపు సంవత్సరం అయింది, ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదు. అయ్యా, చేలో వేసిన పంట ఎక్కువ వర్షం పడ్డం వల్ల నాశనం అయిపోయింది. ఈసారి మళ్ళీ పంటేశాను. ఆ పంట కొయ్యగానే మీకు ఇవ్వాల్సిన మొత్తం ఇచ్చేస్తాను. అలాంటి పప్పులేం ఉడకో నా దగ్గర. ముందు నా డబ్బులిచ్చి ఆ తర్వాతే ఊళ్ళోకి అడుగుపెట్టు. అయ్యా, ఇప్పటికిప్పుడంత డబ్బు ఇవ్వాలంటే కష్టం కదా. నాకు పంట చేతికొచ్చే వరకు సమయం ఇవ్వండి, ఇచ్చేస్తాను. అన్ని రోజులంటే నేను ఆగలేను. నా డబ్బు నాకు ఇప్పుడే కావాలి అని నాగయ్యతో వాదిస్తూ ఉండగా అప్పుడే శంకర్ ప్రాణ స్నేహితుడు రామయ్య భుజం మీద నాగలి వేసుకుని అటువైపు వస్తూ ఉంటాడు. శంకర్ ఏమిటి నాగయ్యతో గొడవ పడుతున్నట్టున్నాడు? అక్కడికి వెళ్ళి విషయం ఏంటో ఆరాధిస్తే పోలా అని వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్తాడు. ఏమిటి శంకరం, నాగయ్యతో గొడవ పడుతున్నావు? చూడరా రామయ్య, నాగయ్య నా దగ్గర అప్పు తీసుకుని దాదాపు సంవత్సరం అయింది. అడుగుతుంటే రోజు ఏదో ఒక సాకు చెప్తున్నాడు. అయ్యా, మీకు తెలిసిందేగా నా పరిస్థితి. పంట పాడయ్యి చాలా నష్టపోయాను. ఈసారి మళ్ళీ పంట వేశాను. ఆ పంట చేతికి రాగానే ఇస్తానంటే శంకర ఒప్పుకోవటంలా. అరే శంకరం, కాస్త సమయం ఇవ్వు, నాగే నీ డబ్బులు మొత్తం ఇచ్చేస్తాలే. నీకేంట్రా, నీ డబ్బులు కాదు కాబట్టి ఎన్నైనా చెప్తావు. సర్లే, నువ్వు చెప్పావుగా, 2 నెలలు సమయం ఇస్తున్నాను. ఈలోపు నా బాకీ తీర్చకపోతే నాగయ్య నీ ఇల్లు పొలం నేను తీసుకుంటాను. సరేనయ్యా, ఇచ్చేస్తాను. నన్ను ఊళ్ళోకి వెళ్ళనివ్వండి అని అంటాడు. అలా అక్కడి నుండి ముగ్గురు వెళ్ళిపోతారు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే రామయ్య పొలం దగ్గరికి వెళ్లాలని బయలుదేరాడు. అలా వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో శంకర్ కనిపిస్తాడు. అరే, ఎప్పుడూ పొలాల వెంటే ఉంటావా? నీకేంటి బాబు, ఉన్నోడివి. మీ అయ్య సంపాదించిన ఆస్తులు, డబ్బులు, వ్యాపారాలు ఉన్నాయి. నాకు నా 2 ఎకరాల పొలం తప్ప ఇంకేమీ లేదుగా. 4,000 లోపలికి వెళ్తున్నాయంటే దానికి నా 2 ఎకరాల పొలమే కారణం. సర్లే గాని, నేను కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెడదాం అనుకుంటున్నాను. నువ్వేదైనా సలహా ఇవ్వచ్చుగా? అవునా, మన ఊర్లో ఒక్క హోటల్ కూడా లేదు. ఓ మంచి హోటల్ పెట్టుకోవచ్చు. అవును, నిజమే, మంచి సలహా ఇచ్చావు. ఏమోలే గాని, మీ చెల్లి వాళ్ళ చేపల పులుసు చేసింది. నీకు చేపల పులుసు అంటే చాలా ఇష్టంగా. రా, ఇంటికి వెళ్దాం. తర్వాత వస్తానులేరా. అసలే ఇవాళ పొలానికి నీళ్లు పెట్టాలి. అలా ఏం లేదు, పొలానికి తినేసి వెళ్ళు గాని పద ముందు అని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అలా రోజులు గడుస్తున్నాయి. శంకర్ రామయ్య ఇచ్చిన సలహా వల్ల ఊర్లోనే ఒక హోటల్ పెట్టాడు. కానీ శంకర్ హోటల్లో భోజనానికి ఎక్కువ ధరలు పెట్టాడు. ఒక రోజున హోటల్లో తినటానికి ఆ ఊరి వ్యక్తి అయిన సాంబయ్య వస్తాడు. శంకరం, నాకు 4 ఇడ్లీలు పొట్లం గట్టు. సరే సాంబయ్య, 20 రూపాయలు ఇవ్వు. ఏమిటి, 4 ఇడ్లీలు 20 రూపాయలా? ఎంత ధర? ఇదే డబ్బులతో ఇడ్లీ రవ్వ తెచ్చుకుంటే ఇంటిలి పాది తినొచ్చు. అవన్నీ తెచ్చుకొని చేసుకోగలిగేవాడివే అయితే అట్టాగే ఇంటి దగ్గర చేసుకునేవాడివిగా. అది చేసుకోలేకేగా హోటల్కి వచ్చావు. నీ అవసరమే నా ఆదాయం సాంబయ్య. ఇంటి దగ్గర మాటిచ్చుంటావు, తప్పదు. ధర ఎంతున్నా తీసుకెళ్లాల్సిందేగా. ఇందా 4 ఇడ్లీలు 20 రూపాయలు ఇవ్వు అని అంటాడు. ఇక చేసేదేమీ లేక సాంబయ్య 20 రూపాయలిచ్చి పొట్లం తీసుకుంటాడు. అలా రోజురోజుకి శంకర్ తన హోటల్లో ధరలు పెంచుతూ ఉంటాడు. ఒక రోజున అన్ని ఊర్లలో ఒక గాలి వార్త వచ్చింది. దక్షిణ భారతదేశం నుండి దొంగలొచ్చి ఊర్లలో బంగారం, డబ్బులు అన్నీ దొంగతనం చేస్తున్నారని వార్తొచ్చింది. ఒరే రామయ్య, ఈ విషయం నీకు తెలిసిందా?
దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన దొంగల ముఠ ఒకటి ఇళ్ల మీద పడి హోటళ్ళ మీద పడి దోచుకుంటుందంట. అవన్నీ గాలి మాటల్లేరా, నమ్మాల్సిన అవసరం లేదు. 2-3 ఏళ్లకి ఇలాంటి గాలి వార్తలు వస్తానే ఉంటాయి. ఇవి ఎట్టా పుడతాయో ఎవరు పుట్టిస్తారో తెలీదు. నిజంగానే గాలి వార్తలంటావా? భయపడాల్సిన అవసరం లేదంటావా? ఒరే, మాలాంటి వాళ్ళైతే అది నిజమైన పుకార్లైనా భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మా దగ్గర దోచుకోవడానికి కష్టంతో చెమట పట్టిన మా ఒళ్ళు తప్ప ఇంకేమీ లేదు. నువ్వు కూడా ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండు. ఏదైనా అవసరం వస్తే నాకు వెంటనే కబురు పెట్టు. సరే, నేను వెళ్తాను. ఎక్కడికో వెళ్ళాలంటే మీ చెల్లి ఇంటి దగ్గర నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సరేరా, నా బండి తీసుకుని వెళ్ళి. మరి వద్దులేరా, మళ్ళీ ఎప్పుడైనా తీసుకుంటానులే, వస్తాను అని చెప్పి రామయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాని పక్క ఊర్లో నుంచి వినిపిస్తున్న దొంగలు పడతారన్న మాటలు శంకరాన్ని భయభ్రాంతులకి గురిచేశాయి. శంకరం తనకి తెలియకుండానే భయంతో కంగారు పడుతూ ఉన్నాడు. ఈ ఊళ్ళోకి దొంగలొచ్చారంటే ఊళ్ళో అందరికంటే ఎక్కువ ఆస్తులున్న నా మీదే పడతారు. నా దగ్గర ఉన్నదంతా దోచుకుంటారు. ముందు నా ఇంట్లో ఉన్న డబ్బు బంగారం అంతా ఎక్కడైనా పెట్టియాలి అని అనుకుని కంగారు పడుతూ ఇంట్లో ఉన్న డబ్బు బంగారం అంతా తీసి మూట కట్టడం మొదలు పెడతాడు. ఆ మూటల్ని తీసుకుని హోటల్కి వెళ్తూ ఉండడం ఊరి జనాలు కూడా చూస్తారు. శంకరం భయపడ్డట్టుగానే ఆ రోజు రాత్రి శంకరం ఇంట్లో దొంగతనం జరిగింది. వచ్చిన వాళ్ళు శంకరాన్ని బాగా కొట్టి డబ్బు బంగారం ఉన్న చోటుని కనుక్కొని వాటితో పాటు ఆస్తి పత్రాలు కూడా తీసుకుని వెళ్ళిపోయారు. ఊరు నుంచి వచ్చిన తర్వాత రామయ్యకి జరిగిందంతా చెప్పి శంకరం బాధపడతాడు. నీకు డబ్బులు వడ్డీలకి ఇవ్వటం, వ్యాపారాలు చేయటం తప్ప ఇంకేమీ రాదు. అవన్నీ ఇప్పుడు చెయ్యాలంటే నీకు డబ్బులు కావాలి. కాబట్టి డబ్బులు సంపాదించుకునే పని చెప్తాను, చేస్తావా? నీ మాట కాదనకుండా చేస్తానురా. నా భార్యని పోషించుకోవడానికి డబ్బు కావాలిగా, దానికోసం ఏదైనా చేస్తాను. సరే, నువ్వు చెల్లి నా ఇంట్లోనే ఉండండి. మనిద్దరం పొలం పని చేద్దాం. నీకు డబ్బులు వచ్చేలా చేసే బాధ్యత నాది. రామయ్య మాటలకి శంకరం ఒప్పుకుంటాడు. ఆ రోజు నుంచి ఇద్దరు కలిసి పొలం పనులు చేస్తూ ఉంటారు. శంకరం పొలం పనులు చేస్తూ ఉంటే ఆ కష్టంలో ఆనందం కనిపించింది. మల్లేశం రాత్రంతా రచ్చబండ మీద పడుకొని ఉదయాన్నే లేచి దిక్కులు చూస్తున్నాడు. ఏంటి, రాత్రి ఇక్కడ పడుకున్నానా? సాయంత్రం సుబ్బిగాడి కళ్ళు కొట్టుకెళ్ళింది గుర్తుంది. కానీ ఎక్కడికెప్పుడొచ్చాను? ఆలోచించి బుర్రపాడు చేసుకోవడం కంటే తెలుసుకోవడం మంచిది. కానీ ఎలా? ఇప్పుడు మనకి నిన్న జరిగిందంతా చెప్పేదెవరబ్బా అంటూ దిక్కులు చూస్తున్న మల్లేశానికి రాములు కనిపిస్తాడు. ఈ రాముల్ని అడిగితే చెప్తాడా, లేదా ఏమో ఓ రాయేసి చూద్దాం అని అనుకొని రాములు దగ్గరికి వెళ్తాడు. రాములు, నిన్న నా డబ్బులు ఈ రచ్చబండి దగ్గర ఎక్కడో పడిపోయాయి. నీకేమైనా నా డబ్బులు కనిపించాయా? నువ్వు నిన్న చేసిన హడావుల్లో ఎక్కడో పడిపోయి ఉంటాయి. నిన్నంతా నువ్వే ఎక్కడ పడతావో తెలియకుండా ఉన్నావు. నీ డబ్బులు ఎక్కడో పడిపోవటంలో తప్పే ఉంది. ఏ కళ్ళు దుకాణంలో తగలెట్టేశావో నీకే తెలియాలి. నిన్న సుబ్బిగాడితో గొడవపడ్డావుగా, అక్కడేమైనా పోగొట్టుకున్నావేమో చూసుకో. మరి సుబ్బిగాడితో గొడవపడ్డానా? కొంచెం కొంచెంగా గుర్తొస్తుంది. సరే, వాడి దగ్గరికి వెళ్తే అసలు విషయం తెలుస్తుంది అని మనసులో అనుకొని సుబ్బిగాడి కళ్ళు దుకాణానికి వెళ్తాడు మల్లేశం. ఒరే మల్లేశం, నీకు నిన్ననే చెప్పానుగా ఇంకోసారి నా దుకాణానికి రావద్దని. మళ్ళీ ఎందుకొచ్చావు? నిన్న చేసిన గొడవ చాలేదా నీకు? ఒరే సుబ్బిగా, అలా అనకరా. నీ కొట్టులో నీకంటే ఎక్కువగా నేనే కదరా ఉండేది. నువ్వు రావద్దంటే నేనేమైపోతాను? అసలు నేను చేసిన తప్పు గురించే మాట్లాడడానికి వచ్చాను. ఇల్లరా, కూర్చొని మాట్లాడదాం. నా తప్పు ఒప్పుకొని నిన్ను క్షమాపణలు అడగడానికే ఇక్కడి దాకా వచ్చాను. క్షమాపణలు అడగడానికి వచ్చావా? అయితే అడుగు. క్షమాపణలు అడగడానికి వచ్చానన్నావు కాబట్టి నువ్వు ఇక్కడ నిల్చోడానికి అవకాశం ఇచ్చాను. లేదంటేనా? క్షమించడానికి ఉత్త చేతులతో వస్తే ఏం బాగుంటుందిరా? ఒక ముంత కళ్ళిచ్చి నీ క్షమాగుణాన్ని చూపించు. మల్లేశం క్షమాపణలు అడుగుతున్నాడన్న ఆనందంలో మల్లేశం అడిగినట్టుగానే కళ్ళు ముంత తీసుకొచ్చి ఇచ్చాడు సుబ్బి. ఈ ముంతకి మాత్రం డబ్బులు లేవురా. ఇంకెప్పుడు నీ దగ్గర గొడవ చేయనని మాటిస్తున్నాను. సరే సరేలే, ఇంకెప్పుడు గొడవ చేయనని అంటున్నావుగా, ఈ ముంతకి డబ్బులేం వద్దులే, ఇంకెంటికెళ్ళు అని సుబ్బి అంటాడు. మల్లేశం ముంత తాగేసి అక్కడ పెట్టి తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటాడు. దారిలో వెళ్తూ తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు. పిచ్చి సుబ్బిగాడు, మా ఆటలతో బురిడి కొట్టిస్తే
2 ముంతల కళ్ళు పుణ్యానికి ఇచ్చాడు. క్షమాపణలు చెప్తే ఏంట్లే, నా కళ్ళు నాకైతే వచ్చింది. ఈ పూటకి ఇచ్చాలు. ఇంటికెళ్ళి పడుకొని లేచాక మళ్ళీ రాత్రికి ఎవరో ఒకరిని మాటల్లో పెట్టి 2 ముంతలు సంపాదించుకోవాలి అని అనుకుంటూ ఇంటికి చేరుకొని పడుకున్నాడు మల్లేశం. అలా సాయంత్రం అయ్యింది. మల్లేశం లేచి ఇంటి బయటకు వచ్చేసరికి ఇంటి ముందు సుజాత, శంకరం కనిపించారు. వీళ్ళు నా ఇంటి ముందు ఏం చేస్తున్నారు? శంకరం, సుజాత ఇక్కడేం చేస్తున్నారు? ఇందాక నుంచి నిన్ను లేపడానికి ప్రయత్నించావు అన్నయ్య. ఎంత లేపినా నువ్వు లేవలేదు. ఇక చేసేదేం లేక నువ్వు లేచే వరకు ఇక్కడే ఇలా ఎదురు చూస్తూ ఉన్నావు. నన్ను లేపడానికి ప్రయత్నించారా? వీళ్ళ దగ్గర ఎప్పుడైనా అప్పు తీసుకున్నానే అంటే నాకే గుర్తు రావటం లేదు. అన్నయ్య, మాకొక సమస్య వచ్చింది. మొన్న నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు మాకే సమస్య వచ్చినా నువ్వు ఉంటానని మాట ఇచ్చావు కదా. ఇచ్చే ఉంటానులేమ్మా, చెప్పు. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటి? అన్నయ్య, నీకు తెలుసు కదా, నా భర్త రోజు కూలి చేస్తే గాని మా ఇల్లు గడవదని. కానీ ఈ మధ్య మాయదారి అలవాటు ఎట్టాగైందో తెలీదు. డబ్బులు మొత్తం దానికి తగలెట్టేస్తున్నాడు. ఈయనొక్కడికే కాదన్నయ్య, ఈ సమస్య మన ఊర్లో చాలా మందికి ఉంది. చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలన్నయ్య. ఊరంతా ఏమనుకుంటున్నారో నాకు తెలియదు సుజాత. నీ సమస్య అన్నావుగా, నేను చేయగలిగేది నేను చేస్తాను. కాకపోతే ఏం లేదన్నయ్య. నువ్వు మా సమస్య గురించి ఆలోచిస్తూ ఉంటే నీ రోజు ఖర్చులు నేను చూసుకుంటాను. అమ్మయ్య, ఏదోటి చెప్పి రోజు వీళ్ళ దగ్గర 4-5 కళ్ళు ముంతలకి డబ్బులు వసూలు చేయాలి. నా బాధ తెలిసి దేవుడే నా కోసం వీళ్ళని పంపించుంటాడు అని మనసులో అనుకొని పైకి మాత్రం వేరేలా మాట్లాడతాడు మల్లేశం. మీకు సాయం చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటానమ్మా. సరే, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పాను కదన్నయ్య, ఊరందరినీ పీడిస్తున్న సమస్యని నీ తెలివితో నువ్వే ఆలోచించి ఎలాగైనా సమస్యకి పరిష్కారం చెప్పాలి. తప్పకుండా చెప్తాను సుజాత. ఇప్పుడు ఒక 50 రూపాయలు ఇచ్చి వెళ్ళారంటే నా మనసుకి నచ్చే చోటుకి వెళ్ళి ప్రశాంతంగా సమస్య పరిష్కారం గురించే ఆలోచిస్తాను. అలాగే అన్నయ్య అని తన దగ్గర ఉన్న 50 రూపాయలు మల్లేశం చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. అబ్బా, ఈ పూటకి కడుపు నిండే అవకాశం దొరికింది. ఇక రోజు ఉదయం సాయంత్రం 50 రూపాయలు అడుగుతూ పోతే నాకింక ఏ డోకా ఉండదు. సుజాత అప్పుడప్పుడు దాచుకున్న డబ్బులన్నీ మల్లేశానికి ఇస్తూ ఉంటుంది. సుజాత దగ్గర కూడా డబ్బులు అయిపోయాయి. అలా ఒక రోజున మల్లేశం అన్నకి చెప్పిన సమస్య ఎంతవరకు వచ్చిందో ఒకసారి వెళ్ళి అడగాలి అని నేరుగా మల్లేశం ఇంటికి వెళ్ళింది సుజాత. అప్పుడే సుజాత ఇచ్చే డబ్బుల కోసం వెళ్దామనుకున్న మల్లేశానికి సుజాత అక్కడికి రావటం చూసి కాస్త కంగారు మొదలైంది. అదేంటి సుజాత, నువ్వే వచ్చావు? నేనే నీ దగ్గరికి వద్దామని అనుకుంటున్నాను, ఇంతలో నువ్వే ఇట్టా వచ్చావు. అవునన్నా, నేనే వచ్చాను. మనం ఈ పని మొదలుపెట్టి చాలా రోజులవుతున్నా. నాకు ఊర్లో ఏ మార్పు కనిపించడం లేదన్నా. నువ్వెంతవరకు పని ముందుకు తీసుకెళ్తున్నావో నేను తెలుసుకుందామని ఇలాగొచ్చాను. ఆ పని మీద ఉన్నానమ్మా. ఒకసారి నాకు కూడా చెప్తావా అన్నా, నీ ఆలోచన ఏంటో? ఆ ప్రశ్నతో మల్లేశం చిక్కుల్లో పడతాడు. ఏం చెప్పాలో అర్థం కాక తడబడుతూ ఉంటాడు. కాసేపటికి, అమ్మా సుజాత, ఊరంతటినీ పీడించే సమస్య అంటున్నావు కాబట్టి ఒక పంచే. ఎవరైనా నీకు నమ్మకంగా ఉండే వ్యక్తిని తోడుగా తీసుకొని నువ్వేదైతే సమస్య అంటున్నావో అక్కడికెళ్ళు. అక్కడికి కొత్త వాళ్ళలా కాకుండా అక్కడేదో పనున్నట్టుగా వెళ్ళండి. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో అని నిశ్చింతగా గమనించి అదంతా రాతపూర్వకంగా ఒక కాగితంలో రాయండి. అది తీసుకొని వార్తాపత్రిక వాళ్ళకి ఇస్తే మిగతా పనంతా వాళ్ళే చూసుకుంటారు. చాలా బాగుందన్నయ్య నీ ఆలోచన. ఈరోజు నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుజాత. అబ్బా, నా నోటికొచ్చింది వాగితే నచ్చిందని చెప్పి వెళ్ళిపోయిందేంటి పిచ్చిది. ఏమోలే గాని ఈరోజు కళ్ళుకి డబ్బులు ఇవ్వకుండా పోయింది. ఈరోజు తాగటం ఎలాగబ్బా? సర్లే, ఏదోటి చేసి ఆ సుబ్బిగాని మాటలో పెట్టి 2-3 ముంతలు తాగేయాలి అని అనుకొని కళ్ళ దుకాణానికి దారిపడతాడు మల్లేశం. అక్కడ కూర్చొని సుబ్బిగాని బ్రతిమిలాడుకుంటూ ఉంటాడు. నువ్వంతా బ్రతిమిలాడాల్సిన అవసరం లేదులే మల్లేశం. పరిస్థితులు బాగుంటే నేనే నీకు ఇచ్చేవాణ్ణి. కానీ అందరి కళ్ళు నా మీదే ఉన్నాయి. ఎప్పుడు నా దుకాణం దెబ్బతింటుందోనని భయంగా ఉంది. అయ్యో, నిన్ను నమ్ముకున్న నాలాంటి వాళ్ళు నీకు ఏ ఆపద రాకుండా చూసుకుంటారు. నీ దుకాణం మూతపడితే మాకు ముంతలు దొరికేదట సుబ్బి. ఇంకెప్పుడు పొరపాటున కూడా అట్లాంటి మాటలు అనబాకు. 2 రోజుల్లో నాకు చాలా డబ్బు వచ్చిద్ది.
ఆ 2 రోజులు నువ్వు నాకు ఈ ముంతలిచ్చి కాపాడితే నీకు 10 రూపాయలు ఎక్కువిస్తానులే. అయినా ఎంత డబ్బొచ్చినా నీకు సమర్పించాల్సిందేగా. ఆ మాటలకి సుబ్బిగాడికి సంతోషంగా అనిపించింది. వెంటనే మల్లేశానికి 2 ముంతల కళ్ళిచ్చాడు. మల్లేశం సుబ్బిగాడికి గారడీ మాటలు చెప్పి కావాల్సినంత తాగుతూనే ఉన్నాడు. తర్వాత రోజు ఉదయాన్నే సుజాత ఒక కాగితం తీసుకుని మల్లేశం దగ్గరికి వచ్చింది. అన్నా, ఈ కాగితం నువ్వే ఎలాగైనా పత్రికల వాళ్ళకి చేర్చాలన్నా. దారి ఖర్చులకి ఇదిగో ఈ 100 రూపాయలు ఉంచుకో, కాదనబాకన్నా అని అనగానే సుజాత చేతిలో డబ్బులు చూడగానే ఏమీ ఆలోచించకుండా ఒప్పేసుకున్నాడు మల్లేశం. నువ్వేమీ దిగులు పడకమ్మా, నేనున్నానుగా, అన్నీ నేను చూసుకుంటానులే అని డబ్బులు తీసుకొని 2 ముంతల కళ్ళు తాగి మిగిలిన డబ్బులతో ఇంకా కొనుక్కొని దారిలో తాగుతూ కాలినడకనే పత్రికా కార్యాలయానికి దారిపట్టాడు. అలా సాయంత్రానికి పత్రికా కార్యాలయానికి చేరుకొని సుజాత ఇచ్చిన కాగితం ఇచ్చి తిరిగి ప్రయాణమయ్యాడు. అలా కాసేపటికి ఇంటికి చేరుకొని, చాలు ఇవాళకి చాలా అలసిపోయాను, ఒళ్ళంతా ఒకటే నొప్పులు, ఇవాళ బాగా నిద్రపోయి ఉదయాన్నే వెళ్ళి కళ్ళు తాగాలి అని పడుకుంటాడు మల్లేశం. తర్వాతి రోజు ఉదయం లేచి కళ్ళు దుకాణం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ హడావిడిగా కనిపించింది. ఏంటా అని ఆరాతీగా పత్రికల వాళ్ళు కళ్ళు దుకాణం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళగా ఆ కళ్ళు దుకాణం మూయించారని తెలిసింది. అంటే ఈ కళ్ళ దుకాణం మూయించడానికి నేనే పథకం వేశానా? పత్రికల వాళ్ళకి ఇక్కడ జరుగుతున్న అన్యాయం గురించి చెప్పింది కూడా నేనేగా అని అనుకుంటూ మానేసిన దుకాణం ముందే కూలబడిపోతాడు మల్లేశం.